జీవితంలో సుఖంగా ఉండాలంటే 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఇదివరకు చెప్పలా, ఇప్పుడు చెబుతున్నా. రాసి పెట్టుకుని చేయండి. మీకు దుఃఖం వస్తే నాది పూచి, కానీ ఖచ్చితంగా చేయాలి. 1, ఎప్పటి పనులు అప్పుడే చేయాలి. 2, ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి. 3, ఎక్కడ విషయం అక్కడే వదిలేయాలి. ఈ 3 చేస్తే సుఖంగా. ఇందులో మొదటి 2 చేయగలుగుతాం, 3వది చాలా కష్టం. మొదటివి కూడా కష్టమైన వాళ్ళు ఉంటే నమస్కారం, నాకంటే గొప్పవాళ్ళు. మీ ఇంట్లో ఎక్కడ వస్తువు అక్కడే పెట్టండి. 10 రోజుల తర్వాత చూడండి మీ ఇల్లు ఎలా ఉంటుందో. మంచినీళ్ళ గ్లాసు తాగి అక్కడే పెట్టండి, దాన్ని ఇంకో చోట పక్కకి పెట్టకండి. మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుంది దాన్ని. ఓ దువ్వెనతో తల దువ్వుకున్నాం, నాకు లేదా భాగ్యం, మీ అందరికీ ఉందిగా. ఆ దువ్వెన ఎక్కడ తీసారో అక్కడే పెట్టండి. ముఖ్యంగా మహిళామూడు నమస్కారం. లేకపోతే మాకు పని ఇక్కడ వెనక. ఆ దువ్వెన ఎక్కడే పెడతారు. మళ్ళీ తర్వాత ఏమిటో కనపడలేదు. ఏం కనపడుతుంది? అది అక్కడ పెట్టవలసిన చోట పెడితే ఆ ఆందోళనలో ఉంటారు, అది కనపడలేదని. అప్పుడు పాలు పొంగిపోతూ ఉంటాయి. అప్పుడు పాలవాడు బిల్లు కోసం వస్తాడు. అయిపోయింది ఇక్కడ పెద్ద కురుక్షేత్ర కలహం అయిపోయింది. ఇప్పుడే రమ్మన్నా, ఇప్పుడే రావాలా, ఏమిటో పనిలో ఉండగానే అందరూ వస్తారు. నువ్వు పనిలో ఉన్నావని వాడికి తెలుసా? లేదా ఫోన్ వస్తుంది, ఏమిటో నేను పనిలో ఉన్నప్పుడే ఫోన్ చేస్తారు, ఖాళీగా ఉన్నప్పుడు చేయరు. ఖాళీగా ఉన్నాను అందరికీ మెసేజ్ పెట్టామా, చేస్తారు. ఇది కుదిరే పని. ఇది మనం ఎలా ఉన్నామో వాళ్ళకి తెలియదు కదండి. వాళ్ళు చేశారు, అయిపోయింది. మనం ఏం చేయాలో మనం నిర్ణయించుకోవాలి. కానీ ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చేయని ఏమిటంటే, ఖాళీగా ఉన్నామని అందరికీ పేపర్లో ప్రకటించు, లేదా వాట్సాప్లో పెట్టి నేను ఖాళీగా ఉన్నాను దయచేసి ఎవరైనా ఫోన్ చేయండి. అటువంటి మెసేజ్లు కూడా వస్తున్నాయండి, చెబితే బాగుండదని. ఖాళీగా ఉన్నాం అని అది జరిగేది. దాన్ని బట్టి మనం పరిస్థితులకు అనుగుణంగా మనం మన మనస్సును మార్చుకోవాలి. కానీ మన బట్టి పరిస్థితులు మారవు కదండి. మనం ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడం ముందు చాలా తేలికైన విషయం. అది ఎప్పటి పని అప్పుడు చేయడం కంటే కొంచెం తేలిక. వస్తువు పెట్టడమే కదా, ఏముంది. విడిచిన బట్టలు వెంటనే ఎక్కడో ఓ బొట్టలో బారేయడం, మళ్ళీ ఎక్కడో అక్కడ పెట్టద్దు. ఇంకా ఆరేసిన బట్టలు మళ్ళీ ఎక్కడో ఓ చోట పెట్టుకోవడం, మడతెట్టు లోపల బారేయడం. లేదా ఆభరణాలు ఏవో తీసాం, వెంటనే ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం, ఓ తాళం వేయడం. ఆ తాళం మళ్ళీ ఓ చోట్లో పెట్టుకోవడం, మళ్ళీ గిరగిర పట్టుకుని తిరగద్దు. ఇది చేసి చూడండి. ఒక 10 రోజుల్లో మీ ఇల్లు మీకు స్వర్గంలా ఉంటుంది. సగం బీపీ తగ్గిపోతుంది. ఇది తేలికైన పని. దీనికంటే కొంచెం కష్టం అయినా సుఖంగా ఉండేది ఏమిటంటే, ఎప్పటి పనులు అప్పుడే చేయడం. ఉదయం 10 గంటలకు ఓ పని చేయాలంటే 10:15 అయితే పర్వాలేదండి, 11:15 అవ్వద్దు, గంటంబావు ఆలస్యం కావద్దు. 10 నిమిషాలు అటు ఇటు అవుతుంది, పర్వాలేదు. అటే అవుతుందిలేండి, ఇటు ఎందుకు అవుతుంది? అటు ఇటు అంటాం కానీ ఎప్పుడూ అటే. కానీ అవన్నీ పర్వాలేదు, 10 నిమిషాలు పర్వాలేదు. కానీ 11:15 అయిపోకూడదు. 12:30కి భోజనం చేయాలి అనుకుంటే 12:30 బదులు పోనీ పావు తక్కువ 1 గంటకి చేయండి. కానీ 3ంటికి చేస్తే ఎలాగా? అంటే మనం సమయం పాటించలేకపోతున్నాం. ఆ ఎప్పటి పనులు అప్పుడు చేసామనుకోండి, చాలా ఆందోళన. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, నా సోదరులు లాంటి వాళ్ళ కోసం చాలా ఆందోళన పడుతున్నారు వాళ్ళు. అటు ఉద్యోగం, మహిళలైతే మరీ అటు ఉద్యోగం చేసుకోవాలి, ఇటు ఇంట్లో పైకి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంట్లోనే తద్దినం ఒకటి వచ్చింది. ఇక్కడ స్వగృహే అని ఆచమనం చేసి తద్దినం పెట్టచ్చు. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో పెట్టే తద్దినం. అంటే ఎప్పటి పని అప్పుడు చేయడం అనేది అలవాటు ఉందనుకోండి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత మరింత ముఖ్యం అది. ఈ సమయం దీనికి మహా అయితే ఇంకో పావు గంట కేటాయితే మళ్ళీ మనకి వేరే సమయం ఉండాలి కదా, స్నానానికి, భోజనానికి, నిద్రకి, అన్నిటికీ ఉండాలి. ఆ పని మధ్యలోనే ఓ గంట విశ్రాంతి కూడా తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ చేయలేం కదా. అంచేది ఎక్కడి వస్తువు అక్కడ పెట్టడం మొదటిది. 2వది ఎప్పటి పని అప్పుడు చేయడం రెండవది. 3వది ఎక్కడ విషయం అక్కడ వదిలేయడం. ఇది చాలా కష్టమే, కానీ నెమ్మదిగా ఆచరించండి. ఒక చోట విన్నదాన్ని ఇంకో చోటుకు మేయడం, వారెవరో కనపడగానే 5 ఏళ్ల క్రితం దాని గురించి మాట్లాడడం. అప్పుడు నువ్వేమన్నావు? తెలుగులో సామెత ఉంది, అమావాస్య నాడు అట్టెట్టావా, పొన్నమ్మ నాడు బూరెట్టావా, ఏమీ పెట్టరు. ఏమిటట ఇప్పుడు ఎందుకు గొడవ? అప్పుడు ఏం చేసావు? పెళ్ళినాడు, వీళ్ళ పెళ్ళి 20 ఏళ్ళు అయింది. పెళ్ళినాడు గొడవ ఇప్పుడు ఎందుకండి? తగాదా పెట్టుకోవడానికి. కాకపోతే ఇప్పుడు వీళ్ళు పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. వీళ్ళు పెళ్ళి 20 ఏళ్ళో 30 ఏళ్ళో అయింది. పిల్లలకే పెళ్ళిళ్ళు వచ్చింది. ఇప్పుడు వీళ్ళ పెళ్ళి గురించి ఎందుకంటే తగదా? పోనీ ఏమైనా పరిష్కారం అవుతుందా? అనవసరంగా కెలకడం. కానీ జీవితాన్ని ఎప్పుడు చిలకాలండి, కెలకూడదు. జీవితం సుఖంగా ఉండాలంటే చిలకాలి. క్షీరసాగరాన్ని చిలికినట్టే, పెరుగు చిలికినట్టే చిలకాలి. చిలికితే వెన్న వస్తుంది, కెలికితే వాసన వస్తుంది. జీవితాన్ని చిలకాలి. మాత్రం నిజమే, ఇంత ఘోరం జరిగింది, ఇంత నేరం జరిగింది, ఇంత ద్రోహం జరిగింది. వాట్ కెన్ వీ లెర్న్ ఫ్రమ్ దిస్? దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? నేర్చుకుందాం, వదిలేద్దాం ఆ విషయాన్ని. వదిలేసే. ఇంకోసారి అలా వస్తే ఎలా చేయాలో నేర్చుకో, వదిలేసే ఆ విషయాన్ని. ఇంక అయిపోయింది, దాన్ని చర్చించద్దు. ఇంకా ఎంత కొట్టుకు చచ్చినా ఒక అరగంట క్రితం జరిగిన విషయాన్ని కదా, 1 నిమిషం క్రితం జరిగిందని కూడా మళ్ళీ తేలేం మనం.
ఇది ముందు మన ఋషులు మన సంస్కృతిలో కొన్ని వేల ఏళ్ల పాటు ప్రాణాయామం ద్వారా ఆరోగ్యంతో ఎందుకు ఉండగలిగారు అంటే వాళ్ళకి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడం ఎప్పటి పని అప్పుడు చేయడం పెద్ద విషయం కాదు, అది వెంట్రుకవాసి, వాళ్ళకి మామూలుగా అలవాట్లో భాగం అది. ఎక్కడ విషయాన్ని అక్కడ వదిలేసేవాళ్ళు వాళ్ళు. మనలో చాలామందికి లేని అలవాటు అది. ప్రతి దాన్ని పట్టుకుని బేకానాం లాగానాం దా కొట్టుకుందాం అంతే. ఇంకా ఎప్పటికీ తమది ఇది. నేను గొప్ప అంటే నేను గొప్ప. దీనికి మనం స్వస్తి పలకగలగాలి.